హాయ్ ఎవ్రీవన్, తమ్నెల్ చూస్తే అర్థమైంది కదా. గోరి చిక్కుడు ఎగ్ కర్రీ అన్నమాట. చాలా వెరైటీగా స్పెషల్గా ఉంటుంది. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఈ కర్రీలో కావాల్సింది ఆనియన్స్ అన్నమాట. ఓకే, సో ఆనియన్స్ ఈ కర్రీలోకి కొంచెం ఎక్కువే ఉండాలి. ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది ఆనియన్స్. సో ఈ కర్రీ ఏంటి అంటే చాలా స్పెషల్గా ఉంటుంది. ఈ వీడియోలో నేను మంచి కొన్ని టిప్స్ చెప్తూ చేస్తాను. మీకు చాలా యూజ్ అవుతుంది. ఎవరైతే కొత్తగా వంట స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది. సో ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూసి మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఈ కర్రీ వచ్చేసి టేస్ట్ ఎవరైతే చిన్నపిల్లలు గోరుచిక్కుడు తినరు అని అనుకుంటారో వాళ్ళకి ఇలా చేస్తే చాలా బాగా తింటారనమాట. సో పచ్చిమిర్చి మనకు ఎంత కావాలో అంత, నేను ఇంత గోరు చిక్కుడు తీసుకున్నాను, అంటే ఇది 1/2 kg ఉంటుంది. నీట్గా తీసి కడిగి పెట్టుకున్నాను శుభ్రం చేసుకొని. సో ఇంచుమించు ఒక 10 నుంచి 15 10 ఉన్నాయి పచ్చిమిర్చి. సో ఇవి మంచిగా తొడుమలు తీసేసుకొని నీట్గా వాష్ చేసుకొని మిక్సర్ గ్రైండ్లో రాళ్ళ ఉప్పు వాడతాను నేను ఇలా పచ్చిమిర్చి పేస్ట్ చేసినప్పుడు. సో నేను ఇవి కడిగేసి పెట్టుకున్నాను. సో ఇలా కడిగిన తర్వాత నేను కొంచెము ఇవి చాలా పొడుగ్గా ఉన్నాయి కదా, కొంచెం ఇలా కట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒకటేసారిలో మిక్స్ అనేది చాలా బాగా మిక్స్ అయిపోతుంది, అంటే పేస్ట్ ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. సో ఇవన్నీ నేను గ్రైండర్లో వేసేసుకొని కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నాను, ఒక 2 స్పూన్స్. కర్రీకి సరిపడా సాల్ట్. ఓకే, ఇది పేస్ట్ చేస్తాను. సో అది పేస్ట్ చేసేసాను. కొంచెం కోర్స్గానే ఉండాలి, మరీ మెత్తగా పేస్ట్ లాగా అవసరం లేదు. ఓకే, ఇప్పుడు నేను కర్రీకి సరిపడా ఆనియన్స్ అయిపోయింది, పచ్చిమిర్చి అయిపోయింది. ఇప్పుడు కర్రీ లీవ్స్, కరివేపాకు వాటర్లో మంచిగా కడిగేసుకున్న కరివేపాకు. ముందే ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము అంటే మనకు కర్రీ పోపుకు వేసినప్పుడు చాలా ఈజీ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ కొత్తిమీర. సో ఈ కొత్తిమీర అనేది మస్ట్ అండ్ షుడ్ ఈ కర్రీకి. ఎందుకంటే కొన్ని కూరలలో కొన్ని కర్రీస్లో అసలు కొత్తిమీర వేయకపోయినా అంత డిఫరెన్స్ ఏమీ తెలియదు, బట్ కొత్తిమీర మాత్రం ఈ కర్రీలో చాలా చాలా ఇంపార్టెంట్. దీనివల్ల ఫ్లేవర్ అనేది చాలా తెలుస్తుంది. సో ఇంకా నేను కరివేపాకు కొత్తిమీర 2 కడిగేసి మంచిగా లేని ఆకులన్నీ తీసి పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు నేను ఇవి కట్ చేసుకుంటాను. కొంచెం ఇంత ఉంటే పిల్లలు కొంచెం తినారనమాట. మరీ సన్నగా కాకుండా కొంచెం. ఓకే, నెక్స్ట్ కొత్తిమీర కూడా నేను కొందరు ఏంటంటే ముందే సన్నగా కట్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని కర్రీలో వేసుకునేటప్పుడు ఏమంటారు కడిగి పెట్టేస్తారు. నేను అలా చెయ్యను, కర్రీలో వేసేటప్పుడు మాత్రమే కట్ చేస్తాను. ముందే కట్ చేసి పెడితే కడగక ముందుకే, అంటే మనం వాష్ చేయక ముందుకే పెట్టాము అంటే దాంట్లో ఉన్న విటమిన్స్ వెళ్ళిపోతాయి అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుందాం. సో ఇప్పుడు నేను ముందు ఇందులో ఫస్ట్ ఎగ్ ఫ్రై చేసుకుంటాను అనమాట. ఎగ్ ఫ్రై ఎందుకు చేసుకుంటున్నానో కూడా నేను ముందు చెప్తాను మీకు. ఎగ్ ఫ్రై చేసుకుంటున్నాను నేను. సో ఎగ్ ఫ్రై కోసము ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 1.5 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. సో ఇది మొత్తం ప్యాన్కి స్ప్రెడ్ అయ్యేలాగా చేసి ఇప్పుడు నేను 4 ఎగ్స్ అనమాట. 1/2 kg గోరు చిక్కుడు కర్రీకి 4 ఎగ్స్. ఓకే, ఈ పెచ్చులు ఏమి ఇందులో పడకుండా జాగ్రత్తగా వేయాలి. మళ్ళీ పెచ్చులు పడినాయంటే మనకు తినేటప్పుడు పంటికి తగులుతాయి అన్నమాట. ఏమైనా పడినా అప్పుడు తీసేయాలి.
నేను 4 ఎగ్స్ వేస్తున్నాను. 3 అయినా వేసుకోవచ్చు, కానీ ఎక్కువ ఎగ్ కనిపించాలి, చాలా టేస్ట్ అవుతుంది. మనం ఎగ్ మిక్స్ చేసుకోవడం వల్ల చాలా టేస్ట్ అవుతుంది. ఇలా ఒక్కొక్కసారి ఎగ్ అనేది రాదు, కేర్ఫుల్గా వేయాలి. నేను ఇలాంటిది ఏం చేస్తానంటే ఒక బౌల్లోకి వేసుకుంటాను, ఎందుకంటే ఇది చాలా ఇలా వచ్చేసింది కదా. నేను ఒక బౌల్లోకి వేసిన తర్వాత వేస్తాను. చూడండి, కొన్ని ఎగ్స్ ఇలా నమ్మడానికి ఉండదు, ఖరాబ్ అయిపోయింది, అందుకే రాలేదు. మనకు తెలిసిపోతుంది ఎగ్ గురించి. సో ఇది పక్కకు పెట్టేస్తున్నాను. ఇంకో ఎగ్ తీసుకుంటాను నేను. ఇంకో ఎగ్ వేసి ఎప్పుడైనా ఎగ్ మనకు ఖరాబ్ అవుతా లేదో టెస్ట్ కూడా ఇందాక నేను చెప్పింది, అది పగిలగొట్టినా కూడా రావట్లేదు, చూసారా. సో అది ఖరాబ్ అయింది. కొన్ని ఎగ్స్ అలా ఖరాబ్ అయిపోతాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఖరాబ్ అవ్వవు, కానీ నేను ఫ్రిడ్జ్లో పెట్టాను ఎగ్స్, అస్సలు ఫ్రిడ్జ్లో పెట్టాను. సో ఇలా మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో కొద్దిసేపు వెయిట్ చేస్తే అదే ఫ్రై అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుదాము. ప్యాన్కు మీరు అంటుతుంది అని ఫీల్ అవ్వకండి అస్సలు. నేను ఈ ఎగ్ వేసిన కర్రీస్ క్యాస్ట్ ఐరన్ కడాయిలో చెయ్యనండి. ఎందుకో నాకు ఎగ్ వేసినప్పుడు క్యాస్ట్ ఐరన్ కడాయిలో టేస్ట్ నచ్చలేదు. అందులో కొన్ని వంకాయ, గోంగూర, ఎగ్, ఈ 3 కర్రీస్ నేను క్యాస్ట్ ఐరన్ కడాయిలో చెయ్యను, ఈ కడాయిలో చేస్తాను అన్నమాట. ఓకే, ఒక 2 టైమ్స్ చేశాను క్యాస్ట్ ఐరన్ కడాయిలో. నాకు ఎందుకో అది నల్లగా అయిపోయినట్టు, టేస్ట్ డిఫరెంట్ అయినట్టు అనిపించింది. మిగతా కర్రీస్ అన్నీ చాలా బాగుంటాయి క్యాస్ట్ ఐరన్లో. సో ఇది ఫ్రై అయిపోయింది, నేను పక్కకు తీసేసుకుంటాను. పక్కకు తీసుకునే ముందు కొంచెం సాల్ట్ వేసుకుందాం ఇందులో. మనము కొంచెం ఇందులో సాల్ట్ వేసుకుంటే మనకు తినేటప్పుడు పంటికి తగిలినట్టు ఉంటుంది. మీరు ఆల్రెడీ పచ్చిమిర్చిలో వేసుకున్నారు కాబట్టి ఇది కొంచెం ఒక 1 స్పూన్, చిన్న స్పూన్తో వేసాను. ఓకే, ఇప్పుడు పక్కకు తీసేసుకుందాం. నేను ఇంక ఇదే కడాయిలో కొంచెం కర్రీకి సరిపడా ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్స్ చాలు, ఆల్రెడీ అందులో ఎగ్గులో వేసుకున్నాను కాబట్టి. సో ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది. 1.5 స్పూను 2 స్పూన్స్ వరకు జీలకర్ర వేసాను, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు. ఓకే, ఇది పోపు మినిమం అన్ని కర్రీస్కి మామూలుగా ఇలానే పెడతాం కదా. ఓకే, ఇప్పుడు నేను ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్, కరివేపాకు 2 కలిపి వేసేస్తున్నాను. సో ఇది మంచిగా కలిపేసి కొంచెం పసుపు వేసుకుందాం, 1/2 స్పూన్ వరకు. ఇంకా మనం మూత పెట్టేసుకొని కొద్దిసేపు మగ్గిచ్చేసుకుందాం. సో ఒకసారి మూత తీసేసి కలిపేసుకుందాం. ఇంకా ఆనియన్ ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. సో నేను 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. సో ఇప్పుడు స్టవ్ చిన్నగా పెట్టేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక మాడిపోతుంది. ఇప్పుడు నేను గోరుచిక్కుడు వేసేస్తున్నాను. మీరు ఇది ముందే బాయిల్ చేసుకున్నా ఓకే, బాయిల్ చేయకపోయినా బాగుంటుంది. లేతగా ఉన్నప్పుడు బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. నేనైతే పచ్చిదే వేసేస్తున్నాను. వేసి ఒకసారి స్టవ్ హై పెట్టేసుకొని మంచిగా కలపండి.
ఓకే, ఒకసారి మూత పెట్టేసుకొని మగ్గించుకుందాం. సో ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. మిర్చి పేస్ట్ మనం రుబ్బుకున్నాం కదా, సో ఇది వేసేస్తున్నాను. మ్యాక్సిమం గోరుచిక్కుడు అందరూ ఇలానే చేస్తారు, కాకపోతే చెప్పాను కదా ఇందాక, ఆలు వేస్తారు, టమాటో వేస్తారు, లేదంటే వాటర్ పోసి ఉడికించుకుంటారు. సో అవన్నీ కాకుండా నేను ఒక కొత్త మెథడ్లో చెప్తాను. సో ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి, సిమ్లో పెట్టాను నేను. పచ్చిక వేసిన తర్వాత సిమ్లో పెట్టడం వల్ల మనకి ఈవెన్గా మగ్గుతుంది అనమాట. హైలో పెట్టామనుకోండి, ఆ కారం అనేది ఆ గోరుచిక్కుడులోకి వెళ్ళదు అస్సలు. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, కొంచెం మగ్గింది కదా, నేను పాలు వేస్తున్నాను. ఇవి కాచి చల్లార్చిన పాలు అనమాట. ఓకే, మీరు ఒక ఇంచుమించు చిన్న టీ గ్లాస్ అయినా వేసుకోవచ్చు, లేదు సరిపోలేదంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. ఈ పాలు వేసిన తర్వాత ఇంకా కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకుందాం. చూసేద్దాం. ఇంకా చూడండి, ఇంకా ఫ్రై అయిపోయింది మెత్తగా. ఇప్పుడు నేను ఇందులో నువ్వుల పొడి వేస్తాను. కొంచెం నువ్వుల పొడి, ఇది వేయించి పొడి పెట్టుకున్నాను. ఒక 2 స్పూన్స్ ఆర్ 3 స్పూన్స్. ఈ నువ్వుల పొడి తింటే మంచిదే కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ధనియాల పౌడర్. ఇవన్నీ నార్మల్ కర్రీలానే చేస్తున్నారు, మరి ఎగ్ ఎప్పుడు వేస్తారు అనుకుంటున్నారా? వెయిట్ చేయండి. 1/2 స్పూన్ కొంచెం గరం మసాలా వేయాలి, ఎందుకంటే ఎగ్ వేస్తున్నాం కదా. ఎగ్ వేసినందుకు గరం మసాలా అనేది కంపల్సరీ. ఓకే, సో ఇప్పుడు ఇంకా నువ్వుల పొడి, ధనియాల పొడి ఒకసారి అంతా గోరుచిక్కుడుకి పట్టేసుకుంటే ఇంకా 80% అయిపోయింది కర్రీ. ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. సో ఇంక ఇప్పుడు ఫైనల్ టచ్ అనమాట. నేను ఇప్పుడు ఈ ఎగ్ ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో, ఈ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ వేయాలి. నాకైతే ఇలా ఎగ్ ఇది ఇలానే తినడం చాలా ఇష్టం. టేస్ట్ చేస్తున్నాను. ఇలా లాస్ట్లో వేసుకున్న తర్వాత స్టవ్ సిమ్లో పెట్టేసేయండి. ఇంకా ఒక ఎగ్ వేసుకున్నా బాగుంటుంది. నేను 4 వేసాను కదా, 5 వేసుకున్నా ఓకే, చాలా బాగుంటుంది. సో ఇంతే. లాస్ట్లో కొత్తిమీర జల్లుకుందాము. ఈ కొత్తిమీర తోటి చాలా ఫ్లేవర్ వస్తుంది. మస్ట్ అండ్ షుడ్గా కొత్తిమీర అయితే కంపల్సరీ ఉండాలి. ఇంకొక 1 మినిట్ సిమ్లో మూత పెట్టేసుకొని మగ్గించుకొని డిష్ అవుట్ చేసుకోవడమే. సో ఇంతే. ఎంత టేస్టీగా ఉంటుందో ఇది. అన్నంలోకి, చపాతీలోకి ఎంత టేస్టీ అండ్ హెల్దీ అనమాట. గోరుచిక్కుడు, ఎగ్ రెండు హెల్దీ అనమాట. సో చూడండి. సో ఒక్క 2 మినిట్స్ ఇంకా వెయిట్ చేద్దాం. సో ఇంకా డిష్ అవుట్ చేసుకుందాము. రెడీ అయిపోయింది. హెల్దీ గోరుచిక్కుడు ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు రైస్లోకి టేస్ట్ చేద్దాం. చాలా చాలా బాగుంటుంది రైస్లోకి. సో ఇంకా అన్నం వడ్డిచ్చేసుకుందాం. వేడి వేడి అన్నము. చాలా హీట్గా ఉంది. సో గోరుచిక్కుడు కర్రీ. సో నేనైతే ఫుల్ ఆకలి అయింది, ఆకలి మీద ఉన్నాను, తినేస్తున్నాను. సో నాకైతే ఫేవరెట్ కర్రీ అనమాట. నార్మల్గా గోరుచిక్కుడు వండితే నాకు అంత తినాలని అనిపించేది కాదు. ఎప్పుడైతే ఎగ్ వేసి చేయాలని తెలిసిన తర్వాత
అప్పటి నుంచి ఎగ్ కర్రీ, గోరుచిక్కుడు ఎగ్ కర్రీ చాలా నచ్చింది. సో మీరు కూడా రెడీగా ఉన్నారా టేస్ట్ చేయడానికి? చాలా చాలా బాగుంది. అన్నీ పర్ఫెక్ట్గా కుదిరాయి. ఇంకా లేట్ ఎందుకు, మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో ఈ కర్రీ ఎలా అనిపించింది? సో మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మెంబర్స్కి ప్రమోట్ అవుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.